దేవుడు తోడుగా లేడు అన్న సంగతి కూడా అర్థం కాదు, సోయలేదు ఒంటికి. న్యాయాధిపతులు 16:20లో శాంసన్, యెహోవా తనను ఎడబాసినని తనకు తెలియలేదంట. అర్థమవుతలేదు. దేవుడు చెయ్యి వదిలేశాడా? దేవుని ఆత్మ తోడుగా ఉందా? నేను ఎప్పుడు చెప్తాను, షుగర్ పేషెంట్కున్న వర్స్ట్ కండిషన్ అదేనని. ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతిలో పాదాలు స్పర్శ కోల్పోతూ ఉంటాయి, రక్త ప్రసరణ తగ్గి. స్పర్శ కోల్పోతాం ఒక సమస్య అయితే, స్పర్శ కోల్పోయినట్టు తెలుసుకోకపోవటం పెద్ద సమస్య అవుతుంది. ఈ వారంలో కానీ ముందు వారం నేను మండపేట ప్రాంతానికి వెళ్ళాను. కారు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రాయిని తన్నుకున్నాను. ఎడమకాలి బొట్టన వెళ్ళు చిట్లి ప్రేతనం బ్లీడ్ అవుతుంది. నాకు అసలు సోయి కూడా లేదు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత గుమ్మంలోకి వెళ్తుంటే అలా బాబు అయ్యగారు రక్తం వచ్చేస్తుందంటే అప్పుడు చూసుకున్నాను. ఆ దైవజనుడు గబగబా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని రప్పిస్తే వారంతా క్లీన్ చేసి దానికి ఏదో ఆయింట్మెంట్ పెట్టి కట్లు కట్టి హడావుడి చేసి పాపం ఏదో ప్రయాసపడ్డారు ఎంతో. ఆ రక్తాన్ని చూస్తే ఒకలాంటి కంగారు పుట్టింది. ఎదుటోడు చెప్పేదాకా సోయలేదు. అది దరిద్రం శరీరంలో, ఆత్మలో అట్టుంటి కింద ఘోరం. దెబ్బ తగిలింది నాకు, రక్తం వస్తుంది నాకు, ఎదుటోడు చెప్పేదాకా నాకు సోయలేదు. దట్ ఇస్ ద pathetic condition of a patient, losing senses completely. స్పర్శను కోల్పోవటం ఎంత బాధాకరం ఎవరికైనా. ఇది శరీరమే అయితే ఈ లోకం వరకే కదా, ఆత్మలో అయితే నీ పరిస్థితి ఏంటిది? దేవుని సన్నిధి నీకు తోడుగా రావట్లేదని, దేవుడి హస్తం నీకు తోడుగా లేదని, దేవుని అభిషేకం నీకు వెంట లేదని నీకు అర్థం కాకపోతే ఎలా? మోషే అంటే ఈ సన్నిధి రాకపోతే మమ్మల్ని అడుగు, మేము వెళ్ళాం. He was in such a state, he can clearly sense the presence of the Almighty wherever he stands. నిలిచిన ప్రతి క్షణం దేవుని సన్నిధి తన మీద ఉందా, తన చుట్టూ ఉందా లేదా, తను పర్ఫెక్ట్గా వివేచించగలుగుతున్నాడు, గమనించగలుగుతున్నాడు. నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళను బాబు, నా వల్ల కాదంటాడు.